ఇస్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. బాధలు లేని మనిషి లేరు. ప్రతి ఒక్కరికి బాధలుంటాయి, సమస్యలుంటాయి, అనారోగ్యాలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి. కానీ విచిత్రం ఏంటంటే కొంతమంది బాధ లేకపోవడాన్ని కూడా బాధగా గుర్తించి బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది విపరీతమైన బాధల్లో కూడా దేవుని మీద ఆధారపడుతూ, విశ్వసిస్తూ, సంతోషాన్ని వెతుకుతూ, సంతోషంతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ప్రతి దినాన్ని ఆస్వాదిస్తారు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ప్రతి ఒక్కరికి బాధ ఉందని గుర్తించి నాకొక్కదానికే బాధలా, నాకొక్కడికే బాధలా అని నువ్వు బాధపడొద్దు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యులు ఉన్నవారు అందరూ బాధలు అనుభవిస్తున్నారు. ఈ జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో ప్రతి బాధను దేవుని మీద వేసి ఆ బాధలో కూడా సంతోషాన్ని వెతుకుతూ, ఆనందాన్ని వెతుకుతూ, ఇతరులకు నువ్వు ఎలా ఉపయోగపడగలవో చూస్తూ, దేవునికి ఎలా మహిమ తీసుకురాగలవో నువ్వు గమనిస్తూ ముందు సాగిపోతే ప్రతిరోజు నువ్వు విందారగించినట్టే, ప్రతిరోజు సంతోషాన్ని అనుభవించినట్టే, ప్రతిరోజు నువ్వు ఆస్వాదించినట్టే. దేవునికి ఇచ్చిన దినాలని దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రతి విషయంలో దేవుని స్తుతించు, కొనియాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇతరులు నిందిస్తున్నా, ఇతరులు నిన్ను బాధిస్తున్నా, ఇతరులు నిన్ను అబద్ధముల చేత చెడ్డ మాటలు పలుకుతూ నిన్ను గాయపడుతున్నా కృంగిపోకు. దేవుని మీద పెట్టు, దేవునికి అప్పగించు. దేవుడు చూసుకుంటాడు. ప్రతిరోజు దేవుని బట్టి ఆనందించినప్పుడు ప్రతిరోజు నీకు పండుగే.